గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది జరిగిన విషయాన్ని ఖండన కాదు, అసలు విషయం తెలియాలి నా సోదరులకు అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 4వ తారీఖున మామిడికుదురు మండలం జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళే సందర్భంలో జగ్గన్నపేట సెంటర్లో ఒక ఆర్టీసీ బస్సు ఆగి ఉంది. దాన్ని క్రాస్ చేసుకుంటూ మేము వెళ్ళే తరుణంలో ఒక ఆటో చాలా ర్యాష్గా వచ్చి ఆఫ్ చేయడం జరిగింది. అయితే మా డ్రైవర్కి చెప్పాను నేను, బాబు నువ్వు ముందుకెళ్ళక ఆఫ్ చేయి, ఆటో వచ్చేస్తున్నారు కదండి. ఆటో అతన్ని అడగటం జరిగింది, ఎందుకని అంత స్పీడ్గా వస్తున్నా అంటే, ఏంటంట మీరు ఆగొచ్చు కదా అని అన్నాడు. సరే, ఈ లోపల మా గన్మెన్ వెళ్ళి, బాబు నువ్వు పక్కకు పెట్టు, ఎమ్మెల్యే గారు వెహికల్ లేదంటే, ఎమ్మెల్యే అయితే ఎవడికి వెళ్ళి చెప్పుకో అని అనటం జరిగింది. సరే, మేము అక్కడి నుంచి మూవ్ అయ్యి మీటింగ్కి వెళ్ళడం జరిగింది. మీటింగ్కి వెళ్ళే సందర్భంలో మా గన్మెన్ ఏం చేశారంటే, ఆటో యొక్క అడ్రస్ పోలీస్ స్టేషన్ చెప్పి, అతను ఎలా ర్యాష్గా మాట్లాడుతున్నాడో ఒకసారి పిలిచి అడగండి అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో పోలీసు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడ్రస్ టెస్ట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఒకసారి వచ్చి మాట్లాడమని చెప్తే, వాళ్ళ బ్రదరు ఏదునూరు రాజేష్, ఆయన గతంలో నా ఎలక్షన్ సందర్భంగా రావడం జరిగింది, నాకు పరిచయస్తుడే. అయితే నేను మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చే లోపల నాకు ఫోన్ చేయడం జరిగింది. రాజేష్ ఫోన్ చేస్తే మాట్లాడా. ఏం రాజేష్ ఏంటంటే, మిమ్మల్ని దురుసుగా మాట్లాడినటువంటి ఆటో డ్రైవర్ మా బ్రదరే, పోలీసు వారు వచ్చారు, వద్దని చెప్పండి సార్ అంటే, సరే ఏం పర్లేదులే రాజేష్ అంటే, లేదు సార్ నేను వస్తాను, మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. ఓకే రండి అయితే మాట్లాడినా. ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ 110 చెక్కులు మేము పంపిణీ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇంచుమించు నైట్ 7-7:30 వరకు ఆ కార్యక్రమం జరిపాం. అది అయిపోయిన తర్వాత నేను నా రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఈ నేదునూరు రాజేష్, మల్లవరపు వెంకన్న ప్లస్ మా మిత్రుడు మందా గాంధీ, అదేవిధంగా మామిడికుదురు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి జాలెం శ్రీనివాసరాజా, ఇంకో శివ, మామిడికుదురు మండల ఎంఆర్పిఎస్ నాయకుడు శివ, వీళ్ళు నలుగురు రావడం జరిగింది. రాజేష్ నా రూమ్లోకి రావటమే ఏడుపు మొదలెట్టాడు. దేనికి రాజేష్ ఏడుతున్నావు, ఎందుకని ఏడుతున్నాను అంటే, లేదు సార్ మా అన్నయ్య ఫీల్ అయిపో. దేనికి ఫీల్ అవుతున్నాడు, వస్తే మాట్లాడిపించు, లేదంటే వెళ్ళిపోను అంటే వాళ్ళ బ్రదర్ని పిలిచాడు, లోపలికి వచ్చాడు. నేను అతను అడిగింది ఏంటంటే, బాబు ఎమ్మెల్యే గారు అయితే ఎవడికి చెప్పుకో వెళ్ళాను అన్నావంట, ఓకే నేను తక్కువే, నువ్వు ఆటో నడుపుతాను, నువ్వే ఎక్కువ, అయితే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ర్యాష్గా వెళ్ళొద్దు, జాగ్రత్తగా వెళ్ళటం నేర్చుకో, అది నేను కాబట్టి సరిపోయింది, వేరే వాడైతే నీకు వేరే విధంగా ఉండేది అని చెప్పి అతన్ని పంపించేయడం జరిగింది. ఈవెన్ క్షమాపణ చెప్తానన్నా కూడా, వాళ్ళన్నీ క్షమాపణ చెప్పమన్నా కూడా నాకు వద్దు అని నేను బయటికి పంపించడం జరిగింది. ఇది జరిగినటువంటి అసలు విషయం. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు మందా గాంధీ, శివ, జాలెం శ్రీనివాసరాజా ప్లస్ మల్లవరపు వెంకన్న, ఈ వ్యక్తుల సమక్షంలో జరిగింది. అతను రాజేష్ అనే అతను థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళటం కూడా జరిగింది. అటువంటి వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత వేరే వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి దీన్ని అహంకారంతో కూడినటువంటి ఎమ్మెల్యే అని దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పు. కులాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ ఇటువంటి రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాదిగ సోదరులకి ప్రత్యేకించి నా మనవి, నేను ఎప్పుడు కూడా ఒక ఎస్సీ అనే మాట తప్పించి ఇది మాలా మాదిగ అనే మాట కూడా నా నోటి నుంచి రాదు అసలు. అలాగన్నా కూడా నేను ఇష్టపడను. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కొమవరపు లక్ష్మణరావు ఇంచుమించు 30 years నుంచి నాతో ఉంటున్నాడు. అతను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి యువక్స్ కానీ చిన్న మాట అన్న కూడా జరగలేదు. అదేవిధంగా ఎలక్షన్ సందర్భంగా ఈ నేదునూరు రాజేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఎలక్షన్లో తిరగడానికి
కొంత అమౌంట్ డిమాండ్ చేస్తే ఇమీడియట్గా అదే వర్గానికి చెందినటువంటి పెద్దిరాజు విషయం తెలుసుకుని, అన్నగారు మీరు ఎవరికి నయా పైసా ఇవ్వద్దు, వాళ్ళకి కార్లు పెట్టి నేను తిప్పుతానని నేదునూరు రాజేష్కి ఇంకా అతను కూడా ఉన్నటువంటి అనుసరులకి 2 కార్లు పెట్టి తిప్పడం జరిగింది. అంటే అసత్య ప్రసారం, అసలు అనన్న మాటను అన్నట్టు చిత్రీకరించి మాట్లాడటం అనేది చాలా బాధాకరంగా ఉంది. సోదరులారా, మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఏ వ్యక్తిని కూడా దూషించడం కానీ ద్వేషించడం కానీ ఎప్పుడు అనలేదు. ఎక్కడైతే ఈ రూములు అయితే అసలు ఒక్క మాట కూడా అతన్ని నేను అనలేదు. అటువంటి సందర్భంలో వాళ్ళ అన్నదమ్ములు 2 ఉన్నారు. ఈవెన్ క్షమాపణ చెప్తానన్న కూడా వద్దని చెప్పి పంపించడం జరిగింది. కానీ నా మీద వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టు ఏదో దురహంకారంతో నడుస్తున్నటువంటి ఎమ్మెల్యే, అహంకారంతో రెచ్చిపోతున్నటువంటి ఎమ్మెల్యే అని చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు నేను ఏ విధమైనటువంటి సర్వీస్ చేస్తానో, ప్రజలందరితోటి ఏ విధంగా నేను మమేకమై నేను నా ప్రయాణం సాగిస్తున్నానో అందరికీ తెలుసు. దయచేసి ఇది ఈ విధమైనటువంటి ప్రచారం చేయొద్దని మనవి చేస్తున్నా. ఈరోజు సమావేశం పెట్టడానికి కూడా ఇది ఖండన కాదు, అసలు విషయం మీకు తెలియజేయాలి, నా సోదరులకి మాదిగ సోదరులకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ సమావేశం పెట్టి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎవరిని ఏ విధంగానూ కూడా బూతులు తిట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ బంధించడం కానీ జరగలేదు. ఇది ఈ మీడియా ముందు నేను తెలియజేస్తున్నా. అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ప్రత్యేకించి మా మాదిగ సోదరులు అర్థం చేసుకుంటారని ఈ విషయం చెప్తున్నాను. అంచేత ఏ విధమైనటువంటి ప్రచారాలు కానీ మీడియాలో ఇష్టం వచ్చినటువంటి పోస్టులు కానీ పెట్టొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.